ఇప్పటికే ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి ఈ వీడియోలు మేము చేస్తున్నాము. నాకు మా టీమ్‌కి మీరిచ్చే కొండంత బలం ఏంటంటే, గుడ్ ఇన్ఫర్మేషన్ లేదా థ్యాంక్ యూ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మీరు 10 కామెంట్లు ఇచ్చినా, 100 ఇచ్చినా, 1000 ఇచ్చినా అవి చూసి మేము చాలా మురిసిపోతాం, చాలా సంతోషపడతాం. కాబట్టి ఒక కామెంటే కదా అని బద్దకిచ్చకుండా దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎందుకంటే వీడియోలకి చాలా రీసెర్చ్ చేయాలి, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడాలి, మంచి చెడ్డ కనుక్కోవాలి. పెద్ద లాంగ్ ప్రాసెస్ ఇది. మీకోసం చేస్తున్నాం కాబట్టి సబ్స్క్రిప్షన్, లైక్ కూడా అడగట్లేదు కాబట్టి ఒక్క కామెంట్ అడుగుతున్నాం. గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ప్రస్తుతం గ్రామాల్లో తక్కువ పెట్టుబడితో నడిచేటువంటి సరికొత్త గృహ పరిశ్రమల వైపు చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా అరటి తోటలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కేవలం 25,000 రూపాయల పెట్టుబడితో నెలకి మంచి లాభాలు సంపాదించే అద్భుతమైన అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వ రాయితీలు అలాగే శిక్షణ కూడా తోడవుతున్నాయి. అరటి పంట చేతికొచ్చిన తర్వాత సాధారణంగా గెలలు కోసి కాండాలని వృధాగా పారేస్తూ ఉంటారు. కానీ ఆ అరటి బొందలలో దాగున్నటువంటి నారని వేరు చేయడం ద్వారా లేదా లేదా వాటి డొప్పలతో ప్లేట్లు, కప్పులు తయారు చేయడం ద్వారా అద్భుతమైన స్వయం ఉపాధిని పొందొచ్చు. మన దేశంలో ప్రతి ఏటా కోట్లాది అరటి బొందలు ఇలా వృధాగా చెత్త కుప్పల్లోకి చేరుతున్నాయి. ఈ వ్యర్థాల నుంచే బంగారం లాంటి వ్యాపార అవకాశాన్ని సృష్టించుకోవచ్చు. దీనివల్ల పర్యావరణానికి కూడా మేలు జరగడమే కాకుండా తోటలు ఉన్న రైతులకి అదనపు ఆదాయం లభిస్తుంది. అరటినార వ్యాపారంలోకి అడుగుపెట్టేవారు ప్రాథమికంగా 2 రకాల లాభాలు ఆర్జించవచ్చు. మొదటిది బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ కొనుగోలు చేసి నారని వేరు చేయడం. ఈ యంత్రం ధర సుమారు 25,000 రూపాయల నుంచి ఉంటుంది. చేతితో నార తీస్తే రోజుకి అరకిలో మాత్రమే సాధ్యమవుతుంది. అదే మెషిన్ సహాయంతో ఒక వ్యక్తి రోజుకి 15 నుంచి 20 కిలోల నాణ్యమైనటువంటి నారని చాలా ఈజీగా తీసేయవచ్చు. ఒక ఎకరం అరటి తోట నుంచి సుమారు 150 కిలోల నార వస్తుంది. మార్కెట్లో సాధారణ నార కిలో 200 రూపాయల వరకు పలుకుతోంది. అదే నారని చక్కగా దువ్వి పొట్టు లేకుండా శుభ్రం చేసి అమ్ముకుంటే కిలో 300 నుంచి 400 వరకు అమ్ముకోవచ్చు. ఈ నారని హ్యాండ్ మేడ్ టిష్యూస్ పేపర్లు, డోర్ మ్యాట్లు, క్యారీ బ్యాగులు అలాగే వస్త్రాల తయారీ పరిశ్రమ వారు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. రెండో పద్ధతి అరటి డొప్పల నుంచి కప్పులు మరియు ప్లేట్లు తయారీ చేయడం. పచ్చి అరటి కాండం పొరల్ని విడదీసి వారం 10 రోజులు ఎండబెట్టిన తర్వాత వాటిని సంవత్సరం పైగా నిల్వ ఉంచుకోవచ్చు. వీటిని చిన్న ముక్కలుగా కత్తిరించి బనానా ప్లేట్స్ మేకింగ్ మెషిన్ ద్వారా టీ కప్పులు, భోజనం ప్లేట్లుగా మార్చుకోవచ్చు. ఈ మెషిన్ ధర కూడా దాదాపు 25,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే పేపర్ ప్లేట్ల వ్యాపారంలో ఉన్నవారు అవే డైలని వాడుకొని ఆ వ్యాపారాన్ని అదనపు ఖర్చు లేకుండా ప్రారంభించవచ్చు. ప్లాస్టిక్ కప్పులు వాడకం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి పర్యావరణ హితంగా ఉండే ఈ అరటి ప్లేట్లని మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఈ పరిశ్రమ స్థాపించడానికి పెట్టుబడి మరియు లాభాల వివరాలని నిశితంగా పరిశీలిస్తే ప్రాథమిక యంత్రాల కోసం 25,000 నుంచి 50,000 వరకు మూలధనం అవసరం అవుతుంది. ముడిసరుకైనటువంటి అరటి బొందలు గ్రామాల్లో చాలా తక్కువ ధరకి లేదా ఉచితంగా కూడా లభిస్తాయి. కాబట్టి నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. రోజుకి 20 కిలోల నారని ప్రాసెస్ చేసి కిలో 300 రూపాయల చొప్పున విక్రయించిన రోజుకి 40,000 రూపాయల వరకు టర్నోవర్ సాధించవచ్చు. ఖర్చులన్నీ పోను నెలకి 50,000 లేదా 70,000 వరకు నికర లాభం పొందే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడి 2 లేదా 3 నెలల్లో తిరిగి వచ్చేస్తుంది కాబట్టి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు.